సునీల్ గారి జీవిత ప్రయాణం, దేవుని ప్రేమ, అద్భుతాల కథ. ఒకానొక గ్రామంలో సునీల్ అనే ఒక వ్యక్తి లోక స్నేహానికి, విచ్చలవిడితనానికి బానిసగా ఉండేవాడు. తన జీవితం లోకానికి దగ్గరగా, లోకంతో కలిసి ఉండేలా ఉండేది. అయితే ఊహించని విధంగా అతడు వివాహం చేసుకుని కుటుంబ బాధ్యతలు స్వీకరించాడు. కానీ వారికి పిల్లలు లేకపోవడంతో ఎంతో బాధపడ్డారు. వారి బాధను చూసి కరుణించిన దేవుడు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వారికి ఒక మంచి బిడ్డను ప్రసాదించాడు. ఆ బిడ్డ ద్వారానే దేవుడు సునీల్ను తన సేవ కోసం పిలుచుకున్నాడు. ఉద్యోగం నిమిత్తం సునీల్ గన్నవరం ప్రాంతానికి వెళ్ళాడు. ఒక రాత్రి దేవుడు స్వయంగా సునీల్తో ముఖాముఖిగా మాట్లాడి, నీకు కృప జెరూసలేం యూదా మినిస్ట్రీ అనే సంఘాన్ని ఒక వాగ్దానంగా దేవుడు ఇచ్చాడు. ఆ ప్రాంతంలో ప్రార్థన చేసుకోవడానికి ఒక ఇల్లు కావాలని వెతుకుతున్న సమయంలో సునీల్కు ఒక కుటుంబం కనిపించింది. ఆ కుటుంబంలో ఒక వృద్ధురాలు కాళ్లు పనిచేయక బలహీనతతో మంచం పట్టారు. ఆ తల్లిని చూసినప్పుడు ఆమె కోసం ప్రార్థన చేయమని దేవుడు సునీల్ను ప్రేరేపించాడు. దేవుని ప్రేరణ ప్రకారం సునీల్ ఆ తల్లి కోసం హృదయపూర్వకంగా ప్రార్థన చేశాడు. కొద్ది రోజుల తర్వాత అద్భుతం జరిగింది. ఆ వృద్ధురాలి కాళ్లు బాగుపడి ఆమె నడవడం మొదలుపెట్టారు. ఆ గ్రామంలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు దేవుడు మరలా సునీల్తో ముఖాముఖిగా మాట్లాడి, ఈ గ్రామాన్ని నీకు ఇస్తున్నాను అని వాగ్దానం చేశాడు. దేవుని వాగ్దానం ప్రకారం సునీల్ ఆ గ్రామంలో ఒక సంఘాన్ని స్థాపించి అనేక మంది బలహీనంగా ఉన్నవారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న వారికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవుడు సునీల్ ప్రార్థనలకు జవాబిచ్చి వారికి ఆరోగ్యం, సమాధానం దయచేశాడు. ఈ విధంగా దేవుడు సునీల్ను గన్నవరం ప్రాంతంలో తన గొప్ప సేవకుడిగా నిలబెట్టాడు. సునీల్ జీవితం లోకం నుండి దేవుని వైపుకు అద్భుతంగా మారిన ప్రయాణం దేవుని శక్తికి నిదర్శనం.